ఈటల గారు జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. ఎగ్జాక్ట్గా మనం బహుశా 29వ తేదీ 30వ తేదీ మాట్లాడుకున్నాం. నేనేం చెప్తున్నానంటే మీరు చాలా మంది పైసలు కాపాడారు, చాలా మంది పైసలు ఖర్చు కాకుండా చూశారు. చాలా నాకు తెలిసి కోట్ల రూపాయల ఖర్చు కాకుండా, దావతుల ఖర్చు కాకుండా సహాయం చేశారు. ఆ రోజు మిమ్మల్ని అభినందిస్తున్నా ఈ విషయంలో. మంచి ఆర్థిక మంత్రి కూడా, మంచి ఆర్థిక మంత్రి కాబట్టి, తెలంగాణ తొలి ఆర్థిక మంత్రి ఫస్ట్ కాబట్టి చెప్పారు, ఖర్చు పెట్టకండి, దసరా దావతులు చేయకండి, ఇది నిలిచేది కాదు, అయ్యేది కాదు, పోయేది కాదని చెప్పారు. చాలా మంది తలుచుకుంటున్నారు ఇవాళ. ఆ రోజు తిట్టుకున్నారేమో కొద్దిమంది, అంటే మీరు అది చేస్తే కనుక బీసీలకు వ్యతిరేకమని కూడా కొద్దిమంది అన్నారు. ఈ బీసీ అయి ఉండి ఈ రిజర్వేషన్ ఏమన్నది అసలు కవిత గారు చాలా నీచంగా మాట్లాడినారు. రాజేంద్ర గురించి నువ్వేమైనా కోర్టువా లేదా నువ్వు ఇంటర్వ్యూర్ అవుతావా అదా ఇదా అని చాలా సింగులర్ టెన్స్ లో మాట్లాడింది. ఇవాళ ఆలోచించాలా ఆమె అంటే ఎంత విజ్ఞత, అనుభవము, సంయమనము అనేది రాజకీయాలలో ఎంతో ప్రముఖమైన పాత్ర పోషిస్తాయి. దుందుడుకుతనానికి ఎట్లా చెప్పదెబ్బలు తగులుతాయి అనే విషయం కవితకు అర్థం కావాలి, రేవంత్ రెడ్డికి అర్థం కావాలి. ఈటల గారు చెప్పండి. అంటే భరత్ గారు, మనతో పాటు వి ప్రకాష్ గారు ఉన్నారు, శరత్ గారు ఉన్నారు. బట్ చెప్పండి, శరత్ గారు మీకు కితాబు ఇచ్చారు ఫస్ట్. శరత్ గారు మేధావులంతా ఉన్నారు, చూసిన ముగ్గురు ఉన్నారు. రవీంద్ర రెడ్డి గారు ఉన్నారు, శరత్ గారు ఉన్నారు, తర్వాత మా వి ప్రకాష్ అన్న ఉన్నాడు. కానీ ఒక బాధ అనిపించిన అంశం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ఒక మాట మాట్లాడాడు. ప్రజలు అబద్ధాలు చెప్తేనే నమ్ముతారు, అబద్ధాలనే ఇష్టపడతారు అనేది అనుకున్నాడు. అంటే ఈ ఇష్యూలో కూడా ఇంత దాకా తీసుకొచ్చిన ఘనత నిజంగా వారిదే. నేను ఒకటి అంటున్నా, అసలు మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి నేను ఒక వినమ్రంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నా. రాజ్యాంగ పరిరక్షకులు రాష్ట్రంలో గవర్నర్ గారు ఉంటారు, రాజ్యాంగ పరిరక్షకులు దేశంలో రాష్ట్రపతి గారు ఉంటారు. చట్టాలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. చట్టం చేసేది ప్రభుత్వమే, చట్టం అమలు చేసేది కూడా ప్రభుత్వమే. ఇక్కడ డీవేట్ అయినప్పుడు దాన్ని సరిచేసేటువంటి బాధ్యత ఇవాళ కోర్టులకు ఉంటుంది. మీకు తెలుసు, ఇవాళ బీసీల రిజర్వేషన్ల విషయంలో ఒకటి కాదు, రెండు కాదు, 100 ఉదంతాలు ఉన్నాయండి, 100 ఉదంతాలు ఉన్నాయి. అవన్నీ ప్రస్తావించడానికి ఇక్కడ సిద్ధంగా లేదు. ఇక్కడ ఇష్యూ ఏంటిది? ఇది ఈ రిజర్వేషన్ అనే సబ్జెక్టు రాజ్యాంగానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్. ఇది రాజ్యాంగాన్ని సవరించగలిగేటువంటి శక్తి, బాధ్యత, సత్తా పార్లమెంట్ కే ఉంటుంది తప్ప రాష్ట్రాలకు ఉండని విషయం తెలవాలి. చాలా మందికి ఎందుకో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కౌన్సిల్లో కావచ్చు లేదా అసెంబ్లీలో కావచ్చు, అన్ని పార్టీలు యునానిమస్ గా రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్మానం చేసినప్పటికి కూడా, ఒక రిజర్వేషన్ పాస్ చేసినప్పటికి కూడా అమలు కాదు అనేటువంటి భావనని అలా చెప్పడంత ఎవరు చేస్తారంటే ఇంత బాధ అనిపిస్తుంది భరత్ గారు. రెండవది, ఇవాళ ఆయన బీసీ డిక్లరేషన్ కామారెడ్డి ఒక కొత్త పార్టీ కాదు, కొత్త నాయకుడు కాదు ఆయన. మరి ఈ 42% బీసీ రిజర్వేషన్లు అమలు కావాలంటే ఏమేమి సవరణలు కావాలి, దానికి ఏమేమి ప్రాతిపదిక ఉంటది, దానికి ఏమేమి ఎక్సైజ్ చేయాలంటే ఆయనకు తెలుసు. ఈ దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, అత్యధిక సంవత్సరాలు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో. మరి ఇంత అనుభవం ఉన్న పార్టీ, చట్టాలను మార్చిన అనేక సందర్భాల్లో రాజ్యాంగం సవరించినటువంటి పార్టీ, మరి ఈ విషయంలో మరి ఇది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో అక్కడ మోడీ గారి ప్రభుత్వం ఉంది, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, మరి నా పరిమితికి ఇక్కడికే అని చెప్పే భావన ఉండాలి కదా దానికి. కానీ ఆ పని చేసిండు. చేయడమే కాకుండా పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టిండు. జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టినప్పుడే ప్రజలకు అర్థం కావాలి, అరే ఇది అయ్యేది కాదు, ఇది రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నది కాదు, రేవంత్ రెడ్డి ఇంకొక 10 సార్లు నేలకు రాసినా కూడా ఇది మార్చేది కాదని భావన ఆయనకు ఉండాలి కదా. కానీ ఆయన మాత్రం ఆ పని చేసిండు. అంటే ఏమనుకున్నాడంటే, నేను బీసీల కోసం బాగా కష్టపడుతున్నా, గొప్ప గొప్ప అడ్వకేట్లని పెట్టినా, 42% ఇవ్వడానికి నేను తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నా అని ఏదో చెప్పుకునే ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ అది బెడిసి కొట్టినాడు తానే కాకుండా తన పార్టీకి గాని, తన ప్రభుత్వానికి గాని, తనకి మద్దతు ఇచ్చినటువంటి సంఘాలకు గాని, సంఘాల నాయకులకు గాని అబాసు పాలవుతారు అంటే భావన మాత్రం ఎందుకో మర్చిపోయింది వారు. అందుకే ఇవాళ ఆ రోజే అర్థం కావాలి, పార్లమెంట్ ఎక్కడ ఢిల్లీలో పోయి కేంద్ర ప్రభుత్వానికి
అసలు చచ్చిపోవాలి. కానీ బాధ అనిపించింది ఏంటంటే మన నిన్న కోర్టులో వాదన జరుగుతున్నాయి. ఒకవైపు ఏమో ఒక మంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, ఇవాళ ఈ మ్యాటర్ కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో తేలేంత వరకు కూడా మేము నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పి ఒక మంత్రి గారు చెప్పినారు. ఇంకొక ఇద్దరు మంత్రులు గారు ఏం చెప్పినారంటే ఏ పార్టీలు కూడా మీరు ప్రోత్సహించకండి, ఎవరితోటి కోర్టులో వేయకండి, దయచేసి సహకరించమని చెప్పినారు. సహకరించడానికి పార్టీలు సహకరించినాయి కాబట్టే కదా అసెంబ్లీలో తీర్మానం పాస్ అయింది. పార్టీలు సహకరించినాయి కాబట్టే కదా నీకు కౌన్సిల్ తీర్మానం ప్రవేశపెట్టింది. ఇక్కడ ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీలు కూడా అనగాళ్ళ వర్గాలకు హక్కులు ఇస్తామంటే గానీ ఏదైనా చేద్దామంటే గానీ ఎవరు వ్యతిరేకం కాదండి. కానీ ఇవాళ అది చెప్పి నిన్న కోర్టు 5 గంటల దాకా విచారణ చేసిండ్రు, రేపటికని చెప్పారు. రేపటికని చెప్పినప్పుడు మరి నోటిఫికేషన్ ఇవాళ వాయిదా వేస్తున్నామని చెప్పొచ్చు కదండి. నోటిఫికేషన్ వాయిదా వేస్తున్నాము, మేము మళ్ళీ కోర్టు తీర్పు వచ్చేంత వరకు కట్టుకుంటామని చెప్పాలి కదా. కానీ చెప్పకుండా నిన్న స్టే ఇవ్వలే కదా, తెరలేపిండ్రు. నిన్న కోర్టు స్టే ఇవ్వలే కదా, అందరూ అనుకున్నారు స్టే ఇవ్వలేదు కాబట్టి యథావిధిగా జరుగుతాయని. ఇవాళ రేవంత్ రెడ్డి అందరూ నాకు బాధ అనిపించే అంశం చెప్తా భరత్ గారు. ఇవాళ పొద్దున నాకు చాలా మంది ఫోన్ చేసిండ్రు, ఏందన్నా నోటిఫికేషన్ వచ్చింది రాజేంద్రన్న, నువ్వు చెప్పింది తప్పైంది కదా అని. నేను చెప్పింది తప్పు కాదు బిడ్డ, తాత్కాలికంగా తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు బిడ్డ. సోషల్ మీడియా నా చేతులు లేకపోవచ్చు, మీడియా నా చేతులు లేకపోవచ్చు, వాళ్ళంత ఫాస్ట్ గా అబద్ధాలని ప్రచారంలో పెట్టే సత్తా నాకు లేకపోవచ్చు బిడ్డ. కానీ నేను కొంచెం స్లో అయినప్పటికీ కూడా నేను చెప్పింది మాత్రమే వేదమైతుంది బిడ్డ. నేను చట్టబద్ధంగా చట్ట ప్రకారంగా ఇవాళ 25 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న బిడ్డ అని చెప్పి సంధానించే ప్రయత్నం చేశాను. మీకు తెలుసు, కొద్దిమంది ఏమో ఆయన పర్సనల్ ఒపీనియన్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆయన మాత్రమే ఇప్పటిదాకా శరత్ గారు చెప్పినారు ఈ సింగిల్ వర్డ్స్ లో సంబోధించే ప్రయత్నం చేసినారు. మీ పార్టీ వాళ్ళు కూడా వ్యతిరేకించారు కావచ్చండి. ఇవాళ ఒక మాట ఎవరు వ్యతిరేకించినప్పటికీ కూడా ఇవాళ ప్రజాక్షేత్రంలో ఏం తేలిపోయింది? అవగాహన రాయితే ఎవరికున్నట్టు తేలిపోయింది? చెప్పండి. అంటే నువ్వు వాస్తవాన్ని కూడా అంగీకరించే శక్తి లేని వాళ్ళు, వాస్తవాన్ని చెప్పగలిగేటువంటి ధైర్యం లేని వాళ్ళు మాత్రమే తప్ప ఇవాళ నేను 42% బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పి మా పార్టీ అసెంబ్లీలో అదేవిధంగా దీంట్లో మద్దతు ఇచ్చినాం. అంతేకాదు దేశవ్యాప్తంగా కూడా అసలు బీసీల జనాభా ఎందుకు లెక్కించకూడదని చెప్పి మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక కమిటీ ఇవాళ వేసి 100% రేపు దేశవ్యాప్తంగా బీసీల జనాభా ఎంతో చట్టబద్ధంగా ప్రజానికానికి చెప్పే ఆస్కారం ఉంది. ఒకసారి చట్టబద్ధంగా ఇది ఈ జాతి స్థితిగతులు వీళ్ళ ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితి ఇట్లా ఉన్నాయని చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు 100% అంగీకరించే ఆస్కారం ఉంటుంది. సుప్రీంకోర్టు పదే ఏం చెప్తుందండి, దేశంలో 50% దాటకూడదని నిబంధన ఉన్నప్పటికీ కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో 70%, 80% రిజర్వేషన్ కూడా ఉన్నాయి. మీకు తెలుసు, ఎస్సీల కోసం కానీ ఎస్టీల కోసం కానీ వాళ్ళ జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ ఇచ్చుకునే ఆస్కారం ఉంటుందండి. అవును, అలా అనుమానం లేదు. నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో కూడా అదే జరుగుతుంది. ఎస్టీ రిజర్వేషన్, ఎస్టీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి 60%, 70% కూడా ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఎందుకు చేయగలిగింది, 9th షెడ్యూల్ ఎందుకు చేర్చగలిగిందో ఒకసారి స్టడీ చేయమని చెప్పండి. నాకు అనుకుంటా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ నాయకత్వంలో 20 మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు 2 సంవత్సరాల కాలం పాటు సంపూర్ణంగా చట్టబద్ధంగా నియమించబడ్డటువంటి ఆ కమిషన్ ఇలా 2 సంవత్సరాల కాలం పాటు 3 సంవత్సరాల కాలం పాటు ఇలా గ్రాస్ రూట్ లెవెల్లో పూర్తి సమాచారం సేకరించుకొని సుప్రీంకోర్టులో పెట్టింది కాబట్టి అది యాక్సెప్ట్ చేసింది తప్ప ఉత్తగా చేయలేదండి. వీళ్ళలాగా జనాభా లెక్కలంటే స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ కి ఇచ్చి, బీసీల జనాభా కూడా స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ కి ఇచ్చి మేమేదో ఇది చేసినాం అది చేసామని చెప్పి భూసా వెంకటేశ్వర గారి నాయకత్వం చేసామని చెప్తే వీళ్ళు చెప్పింది బాగానే ఉంది, మా సంఘాలు కూడా నమ్మి జేజలు కొట్టడం కూడా బాగానే ఉంది. ఇవాళ అర్థమవుతుంది కదా ఇది నడవదండి. మొన్ననే కదా మహారాష్ట్ర గవర్నమెంట్ లో ఏం జరిగిందో, ఎన్నికలు అయిన తర్వాత ఎలక్ట్ అయిన సర్పంచ్లు, ఎలక్ట్ అయిన ఎంపీటీసీలు చెల్లదని చెప్పిన తర్వాత ఇంత అనుభవం ఉన్న తర్వాత కూడా మోసం చేసే ప్రయత్నం ఎట్లా చేస్తారండి? రెండవది ఇక్కడ బీహార్ లో మీకు తెలిసి బీహార్ ఎంత వెనుకబడతాను ఉంటుంది. బీహార్ లో కూడా కోర్టు కొట్టేసి గుర్తుపెట్టుకుంది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. గిన్ని ఉదంతాలు కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా మేము అన్నింటినీ మేనేజ్ చేస్తాం, కోర్టులో కూడా మేనేజ్ చేస్తామంటే
కోర్టులలో ఈ భూముల విషయంలో మేనేజ్ చేస్తూ కావచ్చు, బెయిల్ విషయంలో మేనేజ్ చేస్తూ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా విషయంలో మేనేజ్ చేస్తూ కావచ్చు. కానీ రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత కోర్టుల మీద ఉన్నప్పుడు, రాజ్యాంగానికే విఘాతం కలుగుతున్నప్పుడు దాన్ని కూడా ఇవాళ మీరు ఉత్కంఠగా వాళ్ళు మేనేజ్ చేస్తామంటే ఎట్లా సాధ్యమవుతుందని చెప్పండి. ఇవాళ అర్థమైపోతుంది నిజంగా భరత్ గారు. ఒకవేళ కనుక ఇవాళ కోర్టును ఏదైనా కారణాల వల్ల వీళ్ళు ఇంకా తీర్పును కనుక నిలువరించకుండా ఉంటే ఇంకో 2 రోజులు 3 రోజులు కాకుంటే డెఫినెట్ గా నా మీద ఇలా 10 రాళ్ళు కాదు 1000 రాళ్ళు పడేసే ఆస్కారం ఉండే, నా నెత్తెంటికలు పీకేటువంటి ఆస్కారం ఉండే. కానీ ధర్మం ఉంటది, న్యాయం ఉంటది, న్యాయం ఉంటది. తాత్కాలికంగా ఒడిదుడుకు గురైనప్పటికీ కూడా అది అంతిమ విజయం ధర్మాందే అని, అంతిమ విజయం న్యాయందనే విషయం ఇలా మరొకసారి అర్థమైంది. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇలా అణగారిన వర్గాల జాతులకు నా 25 సంవత్సరాల చరిత్రలో, నా మొత్తం జీవితంలో నేను ఎప్పుడు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా అణగారిన జాతులకు వర్గాలకు హక్కులు కావాలని, అణగారిన వర్గాలకు ఆర్థిక పరిపుష్టి కావాలని చెప్పి, ఆ వర్గాలు బాగుపడకుండా ఇలా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం సంపూర్ణంగా అమలు కానట్టే అని చెప్పి, మీకు తెలుసు డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి కొన్ని వేల సభలు చెప్పొచ్చు. నేను అలాంటి వాడిని. ఇలా 42% రిజర్వేషన్ కావాలని చెప్పి మనుషులుగా కోరుకునేవాడిని. ఇలా రాజ్యాంగ సవరణ చేసిన రాజీవ్ గాంధీ గారు 73, 74 రాజ్యాంగ సవరణ, ఇవాళ గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడినవాడు గాంధీ గారు. ఇవాళ గ్రామ సచివాలయాలు, మండల సచివాలయాలు, జిల్లా సచివాలయాలు సంపూర్ణంగా పనిచేస్తేనే ఇలా అభివృద్ధి సాధ్యమని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ వెంటనే 42% ఏ ప్రాతిపదిక పైన వారు హామీ ఇచ్చిండో అదంతా కూడా ఫుల్ఫిల్ చేయాల్సిందే. 42% ప్రకారంగా ఇవాళ ఫుల్ఫిల్ చేయాలంటే మీరే మీ వల్ల తప్ప వేరే వాళ్ళ వల్ల పాసిబుల్ కాదు. 9th షెడ్యూల్ లో చేర్చాలంటే మీరే మళ్ళా. అవునండి. అసలు మీరు ఏం చేసినారని చెప్పి స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ చేస్తా అది లెక్కలు. ఏం కమిటీ చేసింది మీరు, ఎన్ని రోజులు చేసింది మీరు, ఎక్కడ పబ్లిష్ చేసింది మీరు, ఎవరి అభిప్రాయాలు మీరు దాంట్లో సమకూర్చిండ్రు. ఇప్పుడు సర్వే ఏమని చెప్తున్నారంటే 3 నెలల పాటు 300 కోట్లు 400 కోట్లు ఖర్చు పెట్టి సర్వే చేశాం. ప్రతి ఎంపరికల్ డాటా కులాలకు సంబంధించిన లెక్క కూడా మొత్తం తీసామని చెప్తున్నారు. ఇవన్నీ ఆ కులాల లెక్కల్లో కూడా ఇప్పుడు మీ కమ్యూనిటీ, ముదిరాజ్ కమ్యూనిటీ ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పారు. 25 లక్షలు ఇంత. నేను ఏమంటున్నా భరత్ గారు, వాళ్ళే చెప్పిండ్రు చాలా మంది కులం చెప్తలేరని, సహకరిస్తలేరని చెప్పిన మాట వాస్తవం. ఫస్ట్ ఒక సర్వే చేసిన మీకు ఐడియా ఉందా అండి? ఒక సర్వే జరిగింది మీకు ఐడియా ఉందా? ఏది కేసీఆర్ టైంలోనా ఇప్పుడు మీరు అంటారు? కేసీఆర్ సర్వే వన్ డే ఒకటే రోజు చేసింది, అది అంత బట్టి అబాస్ పాలైన విషయం మీకు తెలుసు. ఒక్క రోజు సర్వే వస్తుందండి అట్టిగా ప్రజలు. అప్పుడు తెలంగాణ కొత్తలో కేసీఆర్ ఏం చెప్తాదే నమ్మినోడు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాడు, బంగ్లాదేశ్ లో ఉన్నాడు, పాకిస్తాన్ లో ఉన్నాడు, లేకపోతే మలేషియాలో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు వచ్చి రాసుకున్నాడు, అది వేరే విషయం. కానీ అది ఎంత అబాస్ పాలైపోయిందో మీకు తెలుసు. ఆయన ఊకే ఒక మాట చెప్పినోడు, ప్రాపర్ స్టాటిస్టిక్స్ లేకుండా ప్రాపర్ ప్లానింగ్ లేదని చెప్పి. ఇలా ప్రాపర్ స్టాటిస్టిక్స్ రాలే అప్పుడు. మీరు ఏమంటున్నారు, ఇక్కడ కూడా దీనికన్నా ముందు ఒక సర్వే చేసే ప్రయత్నం చేసిండ్రు, కానీ ఎవరు సహకరిస్తలేరని చెప్పి 42% బీసీ జనాభా అని చెప్పి వచ్చింది. 42% బీసీ జనాభా వచ్చినప్పుడే చాలా సంఘాలు కానీ సంఘాల నాయకులు కానీ విమర్శ చేసిండ్రు. మా బీసీ జనాభా 42% పెట్టుకుంటుంది, 50% పైబడినా కదా అని చెప్పేసి. అంటే దాన్ని బట్టే వీళ్ళ లెక్కలు ఎంత గొప్పగా ఉన్నాయో, వీళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉందో దాన్ని బట్టి అర్థం కాదు కదా. ఒక్కటి 100 ఉదంతాలు ఉండగా దాన్ని కూడా బ్లఫ్ చేసి ఇలా ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసి ఇలా అంటున్నా ఏం తొందర వచ్చిందండి వీళ్ళకి. ఇవాళ మీరు నామినేషన్ తీసుకుంటుంటే ఎంత టెన్షన్ అయింది తెలుసా అండి. మొత్తం నాయకుల దగ్గర మొత్తం పడిగాపులు కాయడం, నా బీఫార్మ్ ఇవ్వు, నాకు టికెట్ అని చెప్పి అన్ని పార్టీల దగ్గర, అన్ని నాయకుల దగ్గర ఎంత ప్రెషర్ ఉన్నది. పొద్దున కదా నేను ఏమంటున్నా అంటే, ఇంత గంభీరమైన సందర్భాలలో కూడా నేను ఎలక్షన్ కమిషన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కొంతమంది పెద్దలు అడిగిన, నేను ఏమండి అంటే, ఏం చేస్తాం సార్ మా కర్మ, ప్రభుత్వం ఏం చెప్తుందో చెప్పాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెట్టేయబడ్డా మేము చదువుకున్న IAS ఆఫీసర్లో మాకు తెలిసింది నిలవదని చెప్పి, నిలవదని తెలిసి కూడా షెడ్యూల్ ఇచ్చినాము, నిలవదని తెలిసి కూడా ఇలా మీకు నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పి వాళ్ళు దుఃఖపడి కూడా చెప్పిన మాట వింటా ఉంటే నిజంగా ఎట్లా దబాయిస్తున్నారు. నేను చాలా సందర్భం చెప్తున్నా, చదువుకున్న IAS ఆఫీసర్లు, IPS ఆఫీసర్లు చట్టాల్లో పడి పనిచేయాలి తప్ప బాసుల ఆదేశాల మేరకు బానిసలాగా పనిచేయాలని చెప్పి 100 సార్లు చెప్తున్నా. ఇవాళ మరోసారి చెప్తున్నాను, దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు కూడా ఇలా గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇవాళ ఒక ప్రభుత్వం, ఒక పార్టీ ఉంటుంది పోతుంది,
కానీ ఒకసారి ఐఏఎస్ ఆఫీసర్ తెలుసుకునే వాళ్ళు, ఒకసారి ఐపీఎస్ ఆఫీసర్ తెలుసుకునే వాళ్ళు 30-35 సంవత్సరాల కాలం పాటు మీరు ప్రజాసేవలో ఉంటారు. మీరు ప్రజల సంబంధించిన సంక్షేమ కార్యక్రమం అమలు చేసే దాంట్లో ఉంటారు కాబట్టి చట్టబద్ధంగా పనిచేస్తారు కదా. మీరు చట్టాన్ని అమలు చేసేవాళ్ళు కదా, మీరు చూసుకోవాలి కదా. మీరు ఇప్పుడు వే ఫార్వర్డ్ ఏంది? ఎన్నికల సంఘాన్ని కూడా బస్టు పట్టించిండ్రు, ఎన్నికల సంఘాన్ని కూడా అబాస్పాలు చేసిండ్రు, ఐఏఎస్ ఆఫీసర్లను కూడా అబాస్పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. వ్యవస్థల మీద ఇవాళ నమ్మకాన్ని కోల్పోతున్నాము. మనం ఆడేటువంటి ఈ క్రీడలో, మనం ఆడేటువంటి ఈ చీప్ టాక్టిక్స్ లో అనేక విషయాలను, అనేక వ్యవస్థల్ని మనం నాశనం చేస్తున్న విషయం మర్చిపోకండి. అంతకుముందు కేసీఆర్ గారి గురించి నేను ఇప్పుడు మాట్లాడేది ఆయన అధికారం లేదు కాబట్టి, కానీ ఎవరు వీటిని విఘాతం కలిగించినా అది మంచిది కాదు అని చెప్పి మనం చేస్తున్న తెలంగాణ ప్రజల ఎప్పుడు కూడా ఈటల రాజేందర్ అంటాడు ఒక వేగు చుక్కలాగానే ఉంటాడు. ఈటల రాజేందర్ అంటాడు ధర్మపక్షాన ఉంటాడు. ఈటల రాజేందర్ అంటాడు ఎక్కడ అన్యాయం చేస్తాడు అక్కడ న్యాయం కోసం కొట్లాడతాడు తప్ప ఈటల రాజేందర్ అంటాడు పదవుల కోసం పెదలు ముచ్చోడు కాదు, ఎవరికి భయపట్టుడు కాదు. ఇవాళ 25 ఏళ్ళు అయిపోయింది మాది. మేము బతికింది మా ఆస్తి, మా యొక్క శక్తి ఇది. ఇలా మా కమిట్మెంట్, మేము ఎప్పుడు అల్లటప్ప మీ సోషల్ మీడియాలో పోయి చేస్తుండం కాదు, ప్రచారం చేసుకుంటాం కాదు, ఊకే మీడియాలో పోయి చెప్పుకుంటాం కాదు, వార్త రాస్తే పొంగిపోవడం కాదు, వార్త టీవీలో చెప్తే మేము సంతోషపడడం కాదు, మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తుండం కాదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వాళ్ళ చట్టంతో చెలగాటమాడే ప్రయత్నం చేయకండి. మా బీసీ ప్రజలు అమాయకులు అని చెప్పి వాళ్ళ జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేయదు. అనగారిన జాతుల హక్కులు కాపాడంలో కమిట్మెంట్ తో పనిచేసే ప్రయత్నం చేయండి. వాళ్ళ ప్రేమను పొందే ప్రయత్నం చేయండి తప్ప వాళ్ళు గిట్లా ఈ డ్రామా కంపెనీ లెక్క మాత్రం వాడుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు మరి వే ఫార్వర్డ్ ఏంటి? ఈటల రాజేందర్ గారు 3 ఆప్షన్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టుకి వెళ్ళి శరత్ గారు చెప్పండి. ఒక్క మాట భరత్, ఒక్క మాట. ఇవాళ ఆయన సీనియర్ మంత్రి ఉన్నారు కదా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత పెద్ద చెంపపెట్టు తగిలింది కదా, ఇంత అవమాన భారం వచ్చింది కదా, బీసీలకు ఇంత అన్యాయం జరిగిందా, ఎవరు బాధ్యత తీసుకుంటారు? ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, లా సెక్రటరీ, అడ్వకేట్ జనరల్, ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇంత పెద్ద ఘోరం జరిగిపోయిన తర్వాత కనీసం అపహాస్యమైనటువంటి వ్యవహారం చేసిన తర్వాత ఎవరు బాధ్యత తీసుకుంటారు? సొంతగా అన్ని ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నాడు కదా, బాధ్యత తీసుకుంటాడా? ప్రతి చోట ఎక్కడైనా తనకు నచ్చినట్టుగానే వ్యవహారాలు జరిపిన పద్ధతిలో ఎవరు బాధ్యత తీసుకోవాలి? వాళ్ళ ఏమండి, కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను వీళ్లకు నచ్చినట్టుగా వీళ్ళు మాట్లాడే తీరులో ఏమైనా అర్థం ఉన్నదా? నోటిఫికేషన్ కి తర్వాత షెడ్యూల్ కి తేడా తెలియదా అడ్వకేట్ జనరల్ కి? ఇస్ ఇట్ ద వే యు ఆర్గ్యూ? ఈటల రాజేందర్ గారు టోటల్ రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఇప్పుడు చీఫ్ సెక్రటరీయా లేకపోతే నేను ఈ మధ్యలో చూస్తున్నా, మీరు ఒకటి గుర్తుంచుకోండి భరత్ గారు, ఇవన్నీ పాలసీ మ్యాటర్లు. తప్పకుండా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు తన ప్రభుత్వంతో బాధ్యత తీసుకోవాలి తప్ప దీనికి ఎన్నికల కమిషన్ ఇన్ఛార్జ్ గారు లేకపోతే చీఫ్ సెక్రటరీ గారు, నేను ఇప్పుడే చెప్తే కదా, వాళ్ళు ఏం చెప్తే కదా చెప్పే పరిస్థితికి వచ్చిండ్రు. ఇప్పటికైనా వ్యవస్థను కాపాడమని చెప్పి 2 చేతులు జోడించి నమస్కరించి ఆ వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నా, ఐఏఎస్ ఆఫీసర్ల వ్యవస్థకు, ఐపీఎస్ ఆఫీసర్ల వ్యవస్థకు మీరైనా కలిసి చెప్పే ప్రయత్నం చేయండి. అబాస్పాల్ కానియకండి. ప్రజలు ఇలా ఎంత ఉత్కంఠ అంటే, ఇది ఎంత ఉత్కంఠ అండి, మొత్తం ఇలా T20 మ్యాచ్ కూడా ఇంత ఉత్కంఠ లేదండి. అవును, ఐపీఎల్ మ్యాచ్ కూడా అంత వ్యూవర్షిప్ ఉండదేమో. టీవీ ఛానల్స్ పొద్దు నుంచి పల్లెటూరులో అందరూ చూస్తూ ఉన్నారు. మేము వార్డు మెంబర్ నామినేషన్ వేయాలా వద్దా? ఓవర్స్ కున్నంత ప్రాధాన్యత వచ్చింది. నేను ఒక లాస్ట్ ఓవర్స్లలో ఆట చూసిన భరత్ గారు చెప్పండి సార్, చెప్పండి. భరత్ గారు, అసలు నాకు చాలా మంది నాది స్టేటస్ పెట్టుకున్నారట పాపం. నేను చూడండి, సోషల్ మీడియా చూడండి, నీకు తెలుసు కదా. అవును, ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియా బతికేటోళ్ళు ఉంటారు, ప్రాక్టికాలిటీ కొన్న సోషల్ మీడియా సంబంధాలు బతికేటోళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి మాట్లాడా, వాళ్ళు గట్టిగా పోతారు. కానీ నేను ఎవరి గురించి మాట్లాడతలేను, నేను వ్యక్తుల గురించి మాట్లాడతలేను, నేను సిస్టమ్ గురించి మాట్లాడుతున్నా. ఏం పెట్టుకున్నారు స్టేటస్? మీరు చెప్పిన మాటలు ఇప్పుడు మళ్ళీ స్టేటస్ పెట్టుకున్నారు అందరు, అంతేనా? అయితే ఏమైంది, నన్ను నా మీద అన్నారు, మీరు ఎట్లా ఇచ్చిందండి అంటే తప్పకుండా ఇస్తాను, ఎందుకంటే ఈ ఆగమైతున్న ఈ సందర్భంలో ఒక దిక్సూచిలాగా ఒక మెసేజ్ చేయాల్సిన అక్కడ ఉంది కాబట్టి ఇచ్చిన. రేపు ఏమైద్దని చూడండి, నేను ఆయనకి ఏమైద్దని చూస్తాను, నాకేమైద్దని చూడండి, నేను ఆయనకి ఏమైద్దని చూస్తాను కాబట్టి ఇచ్చిన తర్వాత అందరు స్టేటస్ పెట్టుకున్నారు. నా మీద నమ్మకంతో పాపం ఆగిండ్రు.
రాజేంద్రన్న మాకు డబ్బులు మిగిల్చిండు, రాజేంద్రన్న మాకు ఒక మంచి పని చేసాడు. ఎందుకంటే మీకు తెలియదు, అది రియల్ ఎస్టేట్ చక్కగా లేదు. భూములు అమ్ముకోవాలి అగ్గోసగ్గుగా, ఇల్లు కుదబెట్టుకోవాలి, ₹3 వడ్డీ తెచ్చుకోవాలి, బంగారం ధర పెరిగింది ₹1,20,000, భార్యకు చెప్పకుండా దొంగతనంగా తీసుకుపోయి బంగారం అమ్ముకొచ్చి డబ్బులు దగ్గర పెట్టుకుంటాడు. ఇది ఒక వ్యసనం కదా, మీకు తెలియదు ఏముంది, ఇది ఒక వ్యసనం. కాబట్టి ఎక్కడ చేసుకుంటారో, ఎక్కడ బంగారం అమ్ముకుంటారో, ఎక్కడ ఇల్లు కుదబెట్టుకుంటారో, ఎక్కడ భూమి అమ్ముకుంటారో అని చెప్పి ముందుగా నేను అలర్ట్ చేసిన. ఎవరు కూడా ఖర్చు పెట్టలేదు. నేను ఒక ఆఫీసర్ ఫోన్ చేసింది నాకు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఆఫీసర్ ఫోన్ చేసింది. సరే మీ స్టేట్మెంట్ వల్ల మాకు లిక్కర్ అమ్ముడుపోలేదు, మాకు ₹400 కోట్ల లాస్ వచ్చింది. అంటే ఈ ₹400 కోట్ల మా వాళ్ళ జేబులోకి వెళ్ళిపోతున్నాయి కదా, చెప్పండి. ఇవాళ నేను ఏమంటున్నా, ఇవాళ కూడా మీకు నామినేషన్ ఇస్తాను. అంటే నిన్న మీరు ఇది వచ్చినప్పుడు మరి ఒక్కరోజు ఆగితే ఏం పోతుందండి? మీరు ఆధార బాధల మీరు నామినేషన్ల కోసం మీరు పాములు ఇచ్చిండ్రు, వేస్తారు, వేసిన ఫ్లెక్సీలకు ఆర్డర్ ఇవ్వాలి, ఫ్లెక్సీలకు ఆర్డర్ ఇవ్వాలి. ఇవాళ నామినేషన్ నింపే రోజు ఒక దావత్ ఇవ్వాలి, నామినేషన్ వేసే రోజు ఒక దావత్ ఇవ్వాలి, ఇవాళ వాటికి ప్రింటింగ్ ఆర్డర్ ఇవ్వాలి. ఖర్చు మొదలైంది కదండి. ఎవరు ఇవ్వాలి ఇవన్నీ కూడా చెప్పండి. మనం చెప్తున్నాం సర్పంచ్ డబ్బులు ఖర్చు పెట్టి అక్కర్లేదు, ఓటుకు నోటు ఇస్తే అది నేరం, ఇచ్చిన ఓటు నేరమే, తీసుకున్నది నేరమే. ఉంటుందా అంటే అదంతా కథ. ఎందుకు ఖర్చు అవుతున్నాయి ₹100 కోట్ల? ఎక్కడ ఉందా తెలంగాణలో ఎప్పుడన్నా ఇట్లా డబ్బులు కోట్ల ఖర్చు పెట్టే సిస్టమ్ ఉందా? నాకు ఎప్పుడు లేదు, 2018 కంటే ముందు ఎప్పుడు నేను డబ్బులు ఖర్చు పెట్టి గెలవలేదు. కానీ ఇవాళ డబ్బుల రాజ్యం అయిపోయింది. అందుకని మా వాళ్ళను ఇప్పుడు మొన్న దాకా సర్పంచ్ చేశారు కదా భరత్ గారు, ఈ సర్పంచ్లు ఎంపీటీసీలు వాళ్ళకి పోటీ చేయడం సిద్ధంగా లేరు. వాళ్ళు చేసిన బిల్లులకు పైసలు కూడా రాలేదు ఇప్పటిదాకా. ఎక్కినాడు ఎక్కిపోయింది, దిగినాడు దిగిపోయింది. పాప బిడ్డలు ఏమీ లేదు, వాళ్ళకు అప్పులపాలు అయిపోయింది. ఇలా నా వార్డు మెంబర్స్ మొదలుపెట్టి నా సర్పంచ్ వాళ్ళకి కన్నీళ్ళు పెడుతున్నారు. వాళ్ళు గ్రామంలో తీర్మానం చేసి వర్కులు చేస్తే పైసలు లేవు 10-12% ఇస్తే కానీ ఆ బిల్లులు రావట. కానీ ఇంత సర్పంచులు ఎంపీటీసీలు అప్పులైనా సరే మళ్ళీ ఎందుకు పోటీ చేయాలని కొత్త వాళ్ళకి ఎందుకు వచ్చాం? ఇంత ఖర్చు పెట్టి ఎందుకు వచ్చాం? ఇప్పుడు నేను సపోజ్ నేను ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నా, నేను వద్దు ఇది కష్టం ఉంది వద్దంటే అవి నువ్వెట్లా వచ్చినావు అంటాడు. ఆయన అనుభవిస్తే కదా తాకితే కానీ. కొంతమంది ఏమో చూసి నేర్చుకుంటూ ఉంటారు, కొంత తాకితే నేర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ సర్పంచ్ తగిలింది, ఆ ఎంపీ తగిలింది అని రాడు. మళ్ళీ ఈ సర్పంచ్ ఎక్కడన్నా అక్కడక్కడ కొన్ని వేరే విషయాలు ఉంటాయి. కానీ పీసీఆర్ మిగతా వాళ్ళు మ్యూట్ చేయండి, మిగతా వాళ్ళు జూమ్ మ్యూట్ చేయండి. చెప్పండి సార్. భరత్ గారు నేను రిట్రీట్ అయిపోతున్నా. ఒక 5 నిమిషాలు, ఒక రెండు క్వశ్చన్స్. ఒకటి ఇక్కడ చెప్పినా కదా, ఇప్పుడు వే ఫార్వర్డ్ ఏంది? మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పెట్టాలా, 42% లేకుండా పెట్టాలా, సుప్రీంకోర్టుకు వెళ్ళాలా, లేకపోతే దేనంత వరకు ఎన్నికలు వాయిదా వేయాలా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వాళ్ళు చాలా అనుభవజ్ఞులు. వాళ్ళు కొన్ని సందర్భాల్లో చెప్తారు, చూసినా నీకే తెలుసా అని అదరగొడతారు, చూసినా. మేమేం అంటలేము. ఇలా ఏ కెపాసిటీలో ఏ అవగాహనతో నీకు ఏ హక్కులు ఉన్నాయని నువ్వు ఏ హామీ అయితే ఇచ్చినవో 42%, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంటుంది. వాళ్ళే విచారణ చేసుకోవాలి తప్పకుండా. ఇప్పుడు మేము బీజేపీగా సపోర్ట్ చేస్తాం, మేము ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం కాబట్టి దానికి ఏం అనుమానం లేదు. వాళ్ళే వేఅవుట్ వెతకాలి, ప్రభుత్వంలో వాళ్ళు. బీజేపీ అంటే మరి కేంద్రంలో 9th షెడ్యూల్లో చేర్చాలి, అది చేస్తారా? చేయరు కదా. వీళ్ళు ప్రాసెస్ చేయమని చెప్పండి మొదలు. మేము దేశవ్యాప్తంగా బీసీల అనుకూల ప్రభుత్వం అని చెప్పి 100 సార్లు చెప్పిన. నీకెప్పుడు నేను అంటున్నా, వాళ్ళు పరిపాలించిన అంతకాలం క్యాబినెట్ మినిస్టర్లకు ఎంతమంది ఒకసారి చెప్పమని చెప్పండి. ఇలా 27 మంది క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నటువంటి ఏకైక మంత్రిమండలి మోడీ గారి మంత్రిమండలి ఒకసారి కాదు 2 సార్లు కాదు, ఇలా 3వ కూడా అయింది. ఇవాళ ఒక ప్రధానమంత్రి హిమ్సెల్ఫ్ ఏంటంటే ఇలా ఓబీసీలో ఉంటున్నాడు. భారతీయ జనతా పార్టీ ఇలా ఎంత సోషల్ యాంగిల్ ఆలోచిస్తుందో దీనికంటే ఎక్కువ అవసరం లేదు. ఎంపీ గారు ఒక ప్రశ్న, ఎంపీ గారు ఒక ప్రశ్న. ఇప్పుడు కాళేశ్వరం మీద ఎంపీలతోనే అఖిలపక్షం పెట్టించాడు రేవంత్ రెడ్డి. మరి బీసీ రిజర్వేషన్ల మీద బీజేపీ 8 మంది ఎంపీలల్లా మీరు కూడా ఎంపీ కాబట్టి ఒక్కనాడన్నా మీకు అప్పీల్ చేశాడా? మనందరం కలిసి మోడీ గారి దగ్గర పోదాం, రాష్ట్రపతి దగ్గర పోదాం అని చెప్పి ఎప్పుడైనా ఈ బీసీ రిజర్వేషన్ల ఇష్యూ వచ్చిన కాంచి మిమ్మల్ని అడిగిన దాఖలా ఉందా? ఏమడుగుతారండి? ఇప్పుడు ఒకప్పుడు ప్రకాష్ గారు చిన్న విషయాల్లో కూడా ఆల్ పార్టీ మీటింగ్ జరిగేది, మీకు ఐడియా ఉంటుంది. మరి వడ్ల కొనుగోళ్లలో కూడా ఆల్ పార్టీ మీటింగ్ జరిగేది. ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ల కల్చర్ ఉందా ప్రకాష్ గారు? ఇవాళ అసెంబ్లీ అన్నా ప్రభుత్వం అన్నా అధికార పక్షం ప్రతిపక్షం అంటేనే ప్రభుత్వం కదా ప్రకాష్ గారు. ఇవాళ ప్రతిపక్షాన్ని గుర్తించేటువంటి ఆస్కారం ఉందా? అసలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కానీ ప్రతిపక్ష ఎంపీలకు కానీ
గౌరవ శిలాపలక మీద కూడా పేరు రాస్తలేరు ప్రకాష్ గారు, శిలాపలక మీద పేరు రాస్తలేరు పరిస్థితి అది. ఆ రాత్రి కూడా కింద ఎక్కడో పెడతా అంటారు, కింద లోకల్ గా ఉండే ఎంపీ ప్రోటోకాల్లో లోకల్ గా ఉండే ఎమ్మెల్యే ప్రోటోకాల్లో సభాధ్యక్ష స్థానం ఉంటాడు, విశిష్ట అతిథి అనే స్థానం ఉంటాడు. పెట్టరు, రాజ్యసభ ఎక్కడో ఉందని తీసుకొచ్చి పెడతారు. అంటే అనేక రకాల అవమానాలు ఉన్నాయి ప్రకాష్ గారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటే గుండె బావురమంటది. అనేక వ్యవస్థలు అనేక రకాల ధ్వంసం చేయబడ్డాయని ఇంతకుముందు చెప్పిన కదా, వాటిని కాపాడే బాధ్యత మళ్ళీ ప్రజలకే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రజలు నిజాయితీ పరుల్ని చట్టబద్ధంగా నడిచే వాళ్ళను, ప్రజలు ప్రేమించే వాళ్ళను, ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడాలని కోరుకునే వాళ్ళని అధికారం తేవాలి కదా. చెప్పండి, మీరు తప్పని ఇప్పుడు మీరు ఇప్పుడు మొన్న జరిగిన సర్వేను తప్పుపడుతున్నారు. ఎట్లా చేయాల్సి ఉండే సర్వే అంటే ఈ 2-3 నెలలు కాకుండా ఇంకా కాంప్రహెన్సివ్ గా సర్వే ఎట్లా చేయాల్సి ఉండే? ఇప్పుడు ప్లానింగ్ డిపార్ట్మెంట్ కాకుండా బీసీ డెడికేటెడ్ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు కదా. ఇప్పుడు రేపు కేంద్ర ప్రభుత్వం వేసింది కమిషన్, ఓకే, 100% వస్తది. కాకపోతే నేను అంతకుముందు కూడా చెప్పిన, చాలా మంది ఎందుకో దృష్టి పెడతలేదు. దేశవ్యాప్తంగా బీసీల జనాభా అక్యురేట్ గా వచ్చే ఆస్కారం ఉండదు. ఎందుకు అంటే ఇక్కడ మా దగ్గర రజకులు బీసీలుగా ఉంటారు, కర్ణాటక పోతే ఎస్సీల కింద ఉంటారు. దేశవ్యాప్తంగా రజకుల్ని ఎట్లా ట్రీట్ చేయాలి? ఇవాళ లంబాడాలు మా దగ్గర ఎస్సీలుగా ఉంటారు, లంబాడాలు కర్ణాటకలో ఎస్సీలుగా ఉంటారు. తెలంగాణలో రెడ్డిలు ఓసీలు, కర్ణాటకలో రెడ్డిలు బీసీలు, ఇక్కడ కమ్మలు ఇక్కడ ఓసీలు, అక్కడ పోతే ఓబీసీల కింద వస్తారు. అనేక రకాల కండిషన్స్ ఉంటాయి. వీళ్ళు మొత్తుకున్న చూసినావా కేంద్రం 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 అని చెప్పి, కేంద్రం ఇవాళ వేసినా కూడా వాస్తవంగా చెప్పాలంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే. ఇలా అనేక రకాల వైవిధ్యాలతో కూడిన వ్యవస్థ కదా భరత్ గారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఒక పద్ధతి, కల్చర్ వేరు, భాష వేరు, సంస్కృతులు వేరు, సాంప్రదాయాలు వేరు, కులాలు వేరు, కట్టుబాట్లు వేరు. ఇంత పెద్ద వ్యవస్థలో దేశవ్యాప్తంగా ఒకటే పద్ధతి ఉండడానికి ఆస్కారం అయితే లేదు. అయినా కేంద్ర ప్రభుత్వం ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని ఎందుకు బీసీలుగా అనేక సంవత్సరాలుగా ఇలా వాళ్ళ జనాభా లెక్కల కోసమే డిమాండ్ చేసే పరిస్థితి ఎందుకు ఉండాలి? చేద్దామని చెప్పి వాళ్ళు ధైర్యం చేస్తున్నారు. చేసినా ఇవాళ నేను ఇంతకుముందు చెప్పినట్టు సమస్యలు ఉన్నప్పటికీ కూడా నాకు తెలిసి ఏ రాష్ట్రానికన్నా ఆ రాష్ట్రం అక్యురేట్ గా ఈ లెక్కలు వచ్చే ఆస్కారం అయితే ఉంటుంది. 1 సంవత్సరం పడుతుందా, 2 సంవత్సరాలు పడుతుందా, కానీ వచ్చే ఆస్కారం. నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళ కనుక నిజంగానే ఇప్పుడు కేసీఆర్ గారు అని చెప్పిండు, తప్పుపడ్డది మేము ఎవరు విమర్శిస్తున్నారు. తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ ఎ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్, 85% ఆర్ వీకర్ సెక్షన్స్ అని చెప్పిన వ్యక్తి కేసీఆర్ గారు. నేను అంటున్నా, అలాంటి ఈ రాష్ట్రంలో తమిళనాడుకు పోయి వాళ్ళు ఏం చేసినో తెలుసుకొని, వాళ్ళు ఏం ఆచరించినో తెలుసుకొని చెయ్యి ఆ పని ఫస్ట్ అయితే. తర్వాత కదా నువ్వు గవర్నర్ గారి నుంచి మాట్లాడేది, తర్వాత కదా రాష్ట్రపతి గురించి మాట్లాడేది, తర్వాత కదా నువ్వు బీజేపీ నుంచి మాట్లాడేది. అస్తమానం ఒక పార్టీ మీద నెట్టేసి బురద చల్లి నువ్వు దాటుదావంటే సాధ్యమవుతుందా? ఇవాళ నువ్వు అనుకున్నావు ఇవాళ అయిపోయి నేను కాపాడుతుంది, ఇప్పుడు ఎవరు కాపాడు నేను. ఎందుకని ఎప్పుడు కూడా తాత్కాలికమైన ప్రయోజనాల కోసం అబద్ధాల పునాదుల మీద వ్యవస్థ నడిపే ప్రయత్నం చేయకండి. అర్థం చేసుకోండి దయచేసి. ఇవాళ మేము ఉంటాం పోతాం, కానీ వ్యవస్థలు సాధ్యం కదా. వ్యవస్థలు నాశనం చేయకండి. మీరు అనేక దేశాల్లో ఉదంతాలు చూస్తున్నారు, అనేక ప్రాంతాలు ఉదంతాలు చూస్తున్నారు. ఇలా కాఠ్మండ్లో ఏమైందో చూస్తున్నారు మీరు, ఆఫ్ఘనిస్తాన్ ఏమైందో చూస్తున్నారు మీరు, ఇలా శ్రీలంకలో ఏమైందో చూస్తున్నారు మీరు. ఇట్లాంటి చేయొద్దు. ఇలా దేశ ప్రయోజనాలని ప్రజల పరంగా పెట్టే ప్రయత్నం చేయకండి దయచేసి. వ్యవస్థల్ని కాపాడండి. ఇలా మొత్తం ప్రపంచంలో అతిపెద్ద గొప్ప ప్రజాస్వామిక దేశం అని చెప్పేది కీర్తిస్తున్నామో పొగుడుతున్నామో దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. జిల్లాల అవసరాల కోసం పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ చేసి బంద్ చేయండి. పీపుల్ ఓరియంటెడ్ పాలిటిక్స్ తో కూడినటువంటి అవి చేయండి. ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయండి. ప్రతిదాన్ని విమర్శించిన ప్రతిపక్షం కాదు. మంచి చేస్తే హర్షిస్తారు ప్రతిపక్షాలు కూడా, చెడు చేస్తే చెండాడతారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు బీసీలకు ఏం మెసేజ్ ఇస్తారు? మరి 42% ఉంటుందా లేకుండానే ప్రిపేర్ కమ్మంటారా ఎలక్షన్స్ కి? ఇప్పుడు లాంగ్ టర్మ్ బ్యాటిల్ ఇది, వాళ్ళు చెప్పాలి. ఇది లాంగ్ టర్మ్ బ్యాటిల్. అది ప్రభుత్వం చెప్పాలి కదా. ఏ ప్రభుత్వం హామీ ఇచ్చిందో, ఏ కామారెడ్డి డిక్లరేషన్ చెప్పిందో వేదిక మీద, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, వాళ్ళు చెప్పాలి కదా. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు కూడా, రాహుల్ గాంధీ గారు కూడా మా దేశానికి మొత్తంగా బీసీలకు సంబంధించిన ఆదర్శం అంతా తెలంగాణకి తీసుకుంటా అని చెప్పిండు రాహుల్ గాంధీ గారు చెప్పిండు. మీకు ఐడియా ఉండాలి. అందుకని నేను ఆ లోతుల్లోకి పోను నేను. మీరు కాళేశ్వరం గురించి మాట్లాడింది కాబట్టి ఎంత అన్యాయం అనేది ఏం చెప్పాలి చెప్పండి. నేను ఏం బాధించుకోవాలి? నేను 2018 వరకే ఉన్నా. నేను ఆర్థిక మంత్రిగా ఉన్నది 2018 వరకు.
కానీ కాళేశ్వరం కార్పొరేషన్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు డబ్బులు రిలీజ్ అయినాయి, ఎవరు ఆలోచించారు. వాడు అంటాడు 1,00,000 కోట్ల రూపాయలు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం బరాజులు మాత్రమే ఇన్వాల్వ్ చేసి దాని మీద విచారణ చేసి 1,00,000 కోట్లు అని చెప్పి పేపర్ రాయించి అదే నమ్మే పరిస్థితి. మరి పెట్టు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ నుంచి మొదలుపెట్టి మొత్తం పెట్టు, తవ్విన కాలువల గురించి పెట్టు, తవ్విన సొరంగాల గురించి పెట్టు, పెట్టిన మోటార్ల గురించి పెట్టు విచారణ చేయి, శిక్షించు. ఎవడద్దంటాడు? నీకు అది కాదు కావాల్సింది. నీకు డ్రామా కంపెనీ లేక బదనాం చేసి బట్టగాల్చి మీదేసే తప్ప ఇంకోటి కాదు నీకు. అందుకని దీన్ని నేను చర్చలకు పోను. నేను డిబేట్ కోసం రాలే భరత్ గారు. నేను ఇతరులతో డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చాలా రోజులు మర్చిపోయి ఇంపార్టెంట్ సందర్భం వచ్చినప్పుడు మాత్రమే నేను నా బాధ్యత నెరవేరుస్తా. నాకేమొస్తుందని నేను ప్రజల హృదయాల్లో ఇంత చోటు సంపాదించుకుని ఆడటం ఉన్నట్టు కాబట్టి ఇవన్నీ మొరుగుతారు, రాష్ట్రాలు రాస్తారు, చెప్తారు, ఇవన్నీ ఉంటాయి. కానీ అంతిమంగా ప్రజలు మాత్రం ధర్మాన్నే ఇష్టపడతారు, న్యాయాన్నే ఇష్టపడతారు, పనిచేసేవాన్నే ఇష్టపడతారు, చెప్పిన మాటకి ఆచరణకి సంబంధం ఉన్నోనే ఇష్టపడతారు. గది నమ్ముకొని ముందుకు పుట్టారు. కాబట్టి నేను వేగు చుక్కలాగా కాపల కుక్కలాగా తప్పకుండా తెలంగాణ సమాజానికి అప్పుడప్పుడు గిట్ల సంఘం ఉంటా అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ ఈటల రాజేందర్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం మీ అమూల్యమైన సమయం కేటాయించినందుకు. సో మనతో పాటు చిరంజీవులు గారు కూడా